సో ఈరోజు డే అయితే స్టార్ట్ అయింది, కానీ పొద్దున్నే ముంతా తుఫాను ఎంత తుఫాను కానీ బాబోయ్ ఈ దరిద్రం కింద వర్షం పడతానే ఉంది. మార్నింగ్ నుంచి చూపిస్తాను. ఇక్కడ రోడ్లు హైదరాబాద్ రోడ్లు దరిద్రంగా ఉంది. సో అగైన్ స్ట్రీట్, కానీ వర్షం ఫుల్గా పడినప్పుడు ఈ రోడ్లలో వాటర్ అయితే నిల్వ ఉండిపోతాయి. ఆ వాటర్ మనం తొక్కుంటే వెళ్ళాల్సి వస్తుంది. అదే దరిద్రం అనే చెప్పచ్చు. సో క్లైమేట్ చూస్తే చల్లగా ఉంది, కానీ ఇలాంటి సిచ్యువేషన్ అయితే మనకి ఆఫీస్కి వెళ్ళాలనిపిస్తుంది. సమ్మగా రూమ్లోనే ఉండి పడుకోవాలనిపిస్తుంది, కానీ తప్పదు వెళ్ళాలి. ఈ ముంతా తుఫాన్ ఎఫెక్టో ఏం ఎఫెక్టో కానీ వర్షం హైదరాబాద్లో కూడా పడతానే ఉంది రాత్రి నుంచి, అండ్ ఇంకా పడతానే ఉంది. సో ఇదే టైంకి ఇంకా బస్సు రావాలి. 9 అయింది. ఈ బస్సు వచ్చాక ఇంకా బయలుదేరి వెళ్ళాలి. నిజం చెప్పాలంటే ఆంధ్రాలోనే బెటర్. 3 days హాలిడేస్ ఇచ్చారు. ఇక్కడైతే తుఫాన్ రోజున కూడా హాలిడే లేదు, అందుకే వర్షం పడతానే ఉంది. ఆ స్టేజ్ మానకుండా ఇక్కడ వరకు వచ్చేసాను. ఈడు ఆపుతాడో లేదో కూడా తెలియదు. అనవసరంగా బొక్క అనిపిస్తుంది. ఆడు వెళ్ళిపోతున్నాడు. సో బస్సు అయితే కానీ ఫుల్ క్రౌడ్. వెనకాల ఇంకో బస్సు ఉంది, అది కూడా దగ్గర. కరెక్ట్గా ఇక్కడ దిగేసరికి 10:03 అయింది. ఇంకా ఆఫీస్కి లాగిన్ అయ్యి వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత ఈవినింగ్ టైం మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తా. ఈ వర్షం కంటిన్యూస్గా నైట్ నుంచి పడతానే ఉంది ఇక్కడ. ఇదే ఫ్లైఓవర్, కొండాపూర్ ఫ్లైఓవర్. ఇది ఇలా వాటర్ పడతానే ఉంటాయి. సేమ్ రొటీన్ లైఫ్. ఇక్కడికి వచ్చేసరికి 6 అయితే అయింది. అండ్ బస్సు ఇంకా రాలా, కానీ ఈరోజు ఎవడెక్కలేడు, ఖాళీ ఉంది. అటు నుంచి మన బస్సు వస్తుంది. ఎంత టైం పడద్దు. నన్నైతే లేట్, మరి ఈరోజు ఏంటో. అది గట్టుపక్క వెళ్తుంది, అది ఇటు తిరిగి రావాలి. ఇప్పుడు చూసిన ఈ లొకేషన్లో గాలు దెబ్బతా ఉంటారు హార్న్స్తో. ఫుల్ కొండాపూర్ బ్రిడ్జి కింద ఉంటుంది ఇదంతా. అది బస్సు ఏమో అటుపక్క ఉన్నాడు, వాడు ఇటు రావాలి. సో ఫైనల్గా అయితే బస్సు ఎక్కేసాం. బస్సు మళ్ళీ తిప్పేటప్పుడు గుడ్డేట్లా తిప్పాడు. చాలా ఫన్నీగా అనిపించింది. ఇద్దరు ఫస్ట్ కంది కాబట్టి ఖాళీ ఉంది, ఆ తర్వాత ఫుల్ అయిపోతుంది. వర్షం పడితే డెడ్లీ కాంబినేషన్ ఏంటంటే రైన్ ప్లస్ అండ్ ట్రాఫిక్ మొత్తం హెవీ. మనం స్టార్టింగ్ ఎక్కినప్పుడు ఫ్రీ ఉంది, ఇప్పుడు ఫుల్ అయింది. రోజులో నా టైం దెంగుతునేది ఇక్కడే. మొత్తం ఒక 10 minutes దాకా ఆపేస్తాడు ఈ సిగ్నల్. మెయిన్ సిగ్నల్ ఇదే హైటెక్ సిటీ దగ్గర. సో ఫైనల్గా రూమ్కి వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో ఇంకా ఈ తుఫాన్ కారణంగా నేను హైదరాబాద్లో మొత్తం చల్లగా ఉంది వాతావరణం. సో కంటిన్యూ చేసి వీడియో తీద్దామంటే వర్షానికి చినుకులు పడుతూనే ఉన్నాయి బయట అయితే. సో చాలా గలీజ్ ఉంది, అంటే రోడ్డు మొత్తం గలీజ్గా ఉంటుంది. మొత్తం డ్రైనేజీ వాటర్ కదా, ఇక్కడ నార్మల్ వాటర్ కదా, అందరూ యూజ్ చేసే వాటర్ ఉంటాయి. దాని గురించి రోడ్డు మీద ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వైరల్ ఫీవర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో తుఫాన్ అయితే ఇలా ఉంది ఈరోజు. ఇక్కడైతే ఆంధ్రాలో ఉన్నంత లేదు, నార్మల్గానే ఉంది. సో ఇది ఇంకా అయితే ఈ వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేస్తాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.